కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఏపీలో రాబోయే ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటికే అభ్యర్థుల ఖరారుపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే కొన్ని స్థానాలలో అభ్యర్థులను ఇప్పటికే ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ పర్యటించబోతున్నారు. నియోజకవర్గాలలో బలాబలాలపై క్షేత్రస్థాయిలో జన సైనికులతో చర్చించనున్నారు పవన్. వారం రోజులుగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మకాం వేసిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఆయా నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశాల్లో తాను ఎంపిక చేసిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీతో పొత్తులో భాగంగానే పోటీ చేయబోయే స్థానాల పరిధిలోని నియోజకవర్గాలను ఎంచుకుని పవన్ సమీక్ష జరిపారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. టీడీపీతో పొత్తులో భాగంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే అంశంపై ఒక స్పష్టత ఇవ్వనప్పటికీ పార్టీలోని ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చిస్తున్నారు పవన్. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి పోరులో భాగంగా 25 నుంచి 40 స్థానాల్లో జనసేన తరపున అభ్యర్థులు నిలిపేందుకు పవన్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 16 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. వాటిలో అభ్యర్థులను నిలపాలన్న ఆలోచనలో పవన్ వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో సీట్ల పంపకాలకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ ఒక స్పష్టతకు రాగా పార్టీ పరిస్థితిపై గత వారం రోజులుగా సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేనకు గట్టి బలం ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలో పోటీ చేయబోయే స్థానాలపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.